బలహీన వర్గాలకి రాజ్యాధికారం కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది, రాజకీయ పార్టీలపైన ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1982 వరకు బలహీన వర్గాలకి రిజర్వేషన్ లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బలహీన వర్గాల సోదరీమణులు గుండె మీద చెయ్యి వేసుకొని 2 సెకండ్లు 2 నిమిషాలు ఆలోచన చేసి నా మాటలు వినమని చెప్పి కోరుతున్నాను. 1984లో విశ్వవిఖ్యాత నట సార్వభౌములు నందమూరి తారక రామారావు గారు స్థానిక సంస్థల్లో 20% రిజర్వేషన్లు ఇచ్చింది పసుపు జెండా తెలుగుదేశం, ఎన్టీ రామారావు. అవునా కాదా ఆలోచన చేయమని కోరుతున్నాను. వెంటనే 85లో మాండలిక వ్యవస్థ వచ్చి మండల ప్రెసిడెంట్లు వస్తే 20% మంది బలహీన వర్గాలు రాజ్యాధికారం వచ్చింది. జిల్లా పరిషత్తుల్లో రాజ్యాధికారం వచ్చింది, మున్సిపాలిటీల్లో రాజ్యాధికారం వచ్చింది. ఇచ్చింది ఎవరో ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పి తెలియజేస్తున్నారు. 1994లో కేంద్ర ప్రభుత్వం 94, 95 రాజ్యాంగ సవరణ చేసింది. రాజ్యాంగ సవరణ చేసిన తర్వాత 95లో మన నాయకుడు, మన ముద్దు బిడ్డ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ రాజ్యాంగ సవరణని ఆసరాగా తీసుకొని 20% సరిపోదు, సమాజంలో సగభాగం బలహీన వర్గాలు ఉన్నారు, వారికి రిజర్వేషన్లు పెంచాలని చెప్పి 95లో 20% నుంచి 34%కి రిజర్వేషన్ పెంచిన వ్యక్తి మా నాయకుడు, మా బలహీన వర్గాల ముద్దుబిడ్డ, బలహీన వర్గాల ఆశాజ్యోతి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి బల్లగుద్ది. ఇది వాస్తవం అవునా కాదా? అచ్చెన్నాయుడు చెప్పింది నిజమా కాదా? ఇదేది దాపరికం లేదే, ప్రతిదీ జీవోలు ఉంటాయి, చట్టాలు ఉంటాయి. ఈ రకంగా బలహీన వర్గాలకు రిజర్వేషన్స్ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ఎన్ని ఎలక్షన్లు జరిగాయి? 95లో జరిగాయి, 2001లో జరిగాయి, 2009లో జరిగాయి, 2013లో జరిగాయి. నీ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు పోలేదు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు బీలికి 34 రిజర్వేషన్, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు 34% రిజర్వేషన్. మళ్ళీ 2019లో గొడ్డల పార్టీ వచ్చిన తర్వాతే 34% రిజర్వేషన్ నుంచి 24%కి ఎందుకు తగ్గిందో ఆన్సర్ చేయమని చెప్పి గొడ్డల పార్టీని అడుగుతున్నా. అది ఆన్సర్ చేసిన తర్వాత మీరు బలహీన వర్గాల గురించి మాట్లాడండి. ఏం చట్టం నిన్నొచ్చి ఈరోజు పోలేదు కదా. 94లో చంద్రబాబు నాయుడు చట్టం తెచ్చిన తర్వాత 95లో ఎలక్షన్లు జరిగాయి, 2001లో జరిగాయి, 2009లో జరిగాయి, 2013లో జరిగాయి. అప్పుడు ఈ చట్ట ప్రకారమే 34%తో రిజర్వేషన్లు జరిగాయి. నువ్వు వచ్చావు. ఆ రోజే బలహీన వర్గాలకి తీరని అన్యాయం. ఒక విషయం మీరు ఎప్పుడు రాయటం లేదు. ఒక చట్టం ఉంది, 34% రిజర్వేషన్లు చేయడానికి 94, 95 రాజ్యాంగ చట్ట సవరణ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఒక చట్టం చేసింది. ఒకవేళ రిజర్వేషన్లు పెంచాలన్నా తగ్గించాలన్నా ఆ చట్టాన్ని సవరణ చేయాలి. దుర్మార్గులు 2019లో ఆ చట్టాన్ని సవరణ కూడా చేయకుండా ఆదరాబాదరగా ఇదొక అవకాశం, బలహీన వర్గాల మీద కక్ష తీర్చుకోవడానికి ఇది నాకు ఒక అవకాశం దొరికిందని ఇమీడియట్గా చట్టాన్ని సవరణ చేయకుండా 34% నుంచి 24%కి తగ్గించి ఒక జీవో తీసుకొచ్చి ఆదరాబాదరగా ఎలక్షన్లు పెట్టి మా బలహీన వర్గాలు పొట్టను కొట్టావు. ఎన్ని పదవులు పోయాయి? 16,000 పదవులు పోయాయి. ఇది నీ పాపం కాదా? చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేస్తే కనీసం సుప్రీంకోర్టుకి వెళ్ళాలనే ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఈరోజు గొడ్డల పార్టీ అధ్యక్షుడు ఏది చెప్తే అది వెనకొన్ని తానా తందాన అంటున్న ఈ బలహీన వర్గాల నాయకులకి ఇవన్నీ ఆన్సర్ చేయమని చెప్పి కోరుతున్నాను. మేము మళ్ళీ ఎలక్షన్లో మాట ఇచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం
ఇదేదో మేము కొత్త చట్టం తేలేదు. 94, 95 రాజ్యాంగ సవరణలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ చట్టం క్యాన్సిల్ అవ్వలేదు. ఆ చట్టం ఉంది. ఆ చట్టంలో ఆంధ్రప్రదేశ్లో 34% రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి దాని ప్రకారమే మేము జీవో ఇచ్చి ముందుకెళ్ళాం. దానికి అడ్డంకులు చేయాలని చాలామందితో పిల్లేయిస్తున్నాం. బలహీన వర్గాలకు 30% రిజర్వేషన్స్ అయితే బలహీన వర్గాలు స్థానిక సంస్థల్లో అధికారంలోకి వస్తే వీళ్ళకి పుట్టగతులు ఉండవని దాన్ని కూడా ఆపుదల చేయాలని చాలా ప్రయత్నాలు రిక్వెస్ట్ చేస్తున్నాను. అన్ని వర్గాలకి బలహీన వర్గాల నాయకుడిగా చేతులెత్తి దండం పెడుతున్నాను. దీన్ని ఎవ్వరు అడ్డుకోవద్దు. ఒక మంచి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఎవరికి నష్టం లేదే. ఎస్సీల రిజర్వేషన్ ఎస్సీలకు ఉంటాయి, ఎస్టీల రిజర్వేషన్ ఎస్టీలకు ఉంటాయి. మీ రిజర్వేషన్ల తర్వాత దీనికి రిజర్వేషన్ ఇచ్చాం. ఏ ఒక్క వర్గానికి బీసీలు వ్యతిరేకం కాదు. ఏ ఒక్క రిజర్వేషన్కి బీసీలు వ్యతిరేకం కాదు. మీ హక్కులు మీకుంటాయి. బలహీన వర్గాల హక్కులు కూడా అవసరం కాబట్టి ఈరోజు ఈ జీవో ఇచ్చారు. దీన్ని కూడా ఇప్పుడు పిల్లేశారు. అప్పుడు అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. పడుకొని లేపితే ప్రతి ఒక్కరికి తెలుసు ఎవరు పిల్లేయిస్తున్నారు, ఎవరు అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో తెలుసు. దయ ఉంచి మీరు చాలా అన్యాయం బీసీలకి చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో దీన్ని సరిచేసి ముందుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని అడ్డుకోవద్దని చెప్పి కోరుతున్నాను.